ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ప్రవళిక మా కుటుంబం మీద పగబట్టింది. మా అమ్మ మా నాన్న వేరు వేరు ఇళ్లలో ఉన్నారని తెలుసుకుని ఒక పథకం ప్రకారం మా ఇంటి చుట్టూ తిరుగుతూ మా ఇల్లు కూల్చాలని ప్రయత్నం చేసింది. నిజం మా నాన్నకి తెలిసింది. ఆవిడ పైకి ఆవేశంగా వెళ్లారు. అది చూసిన మా అమ్మ మా నాన్నని ఆపడానికి ఆయన వెనకాలే వెళ్ళింది. ఆ లోపు ప్రవళిక తన ఇంట్లో హత్యకు గురై పడింది. ఆ హత్య మా నాన్నే చేశారన్న కంగారులో ఎవరో చేసిన హత్యా నేరాన్ని మా అమ్మ తనపైన వేసుకుంది. మా అమ్మకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారు కదా యువర్ ఆనర్, తల్లి హత్య చేశానని ఒప్పుకుంది. కూతురేమో అసలు సంబంధం లేదు అని చెప్తోంది. పైగా ఈ హత్యా నేరం నుండి ఈవిడ్ని బయటపడేయాలని కూతుళ్ళిద్దరూ పెద్ద కథనే సృష్టించి సినిమా కథలా చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం యువర్ ఆనర్. జానకి గారు, హత్య మీరు చేశారా చేయలేదా? చెయ్యలేదు జడ్జి గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఏంటి, మీరు ఈ హత్య చేయలేదా? చెయ్యలేదు. మా అమ్మాయి చెప్పింది కథ కాదు, అదే నిజం. నా భర్త ఆవేశంలో ప్రవళికని చంపాడేమోనని నేను నా భర్తని అపార్థం చేసుకుని నేనే చంపానని అబద్ధం చెప్పాను. అయితే మీ అమ్మాయి చెప్పింది నిజమో అంటారు? అవును. మీరు చంపింది అబద్ధమో అంటారు? అవును. అయితే మీ అమ్మాయి ఇంతకు ముందు ఆస్తి కోసమో దేనికోసమో ఉండిపోలేదు, మా అమ్మకిచ్చిన మాట కోసమే మా పెదనాన్నతో వెళ్లకుండా మా దగ్గరే ఉండిపోయింది అని చెప్పిన మాట అబద్ధమే కదూ? కాదు. ఎందుకు కాదు? మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పకుండా మాట మీద నిలబడే వ్యక్తి కదా మీరు. కానీ ఇంతలోనే చంపాను అనే ఒక మాట, చంపలేదు అనే ఒక మాట ఎలా చెప్తున్నారు? అంటే ఈవిడ మాటల్ని, ఈవిడ కూతురు చెప్పిన కథల్ని నమ్మడానికి వీల్లేదు యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, నేనెప్పుడూ మాట తప్పలేదు, ఎప్పుడూ మాట మార్చలేదు. ఇప్పుడు మాట మారుస్తున్నారు కదా?
చంపాను అని చెప్పింది మీరే కదా, ఇప్పుడు చంపలేదు అని చెప్తుంది కూడా మీరే కదా. ఈ రెండింటి మధ్య జరిగిన పరిస్థితుల్ని మీరు పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదు సార్? అవును, అప్పుడు పొరబడి చంపానని నా భర్త కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు పొరపాటు తెలుసుకుని జరిగింది చెప్పుకుంటున్నాను. పైగా నేనిప్పుడు ఈ నిజం చెప్పకపోతే అసలు హంతకుణ్ణి నేను కాపాడిందాన్నవుతాను. అందుకే ఇప్పుడు నిజాన్ని చెప్పాల్సి వచ్చింది. ఓకే శ్రీమతి జానకి గారు, నేను పొరబడి నా భర్త కోసం హత్యా నేరాన్ని మీద వేసుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పకపోతే అసలు నేరస్తుల్ని కాపాడిందని అవుతాను అని చాలా గొప్ప మాటే చెప్పారు. హత్య మీరు చేయలేదు, మీ భర్త చేయలేదు. మరి అసలు నేరస్తులు ఎవరు? చెప్పండి. తెలీదు. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ రోజు ప్రవళిక హత్య జరిగిన ప్రదేశంలో ఈవిడ భర్త ప్రవళిక తప్ప అక్కడ ఎవరూ లేరు. ఆ ఊర్లో కూడా ఆ ప్రవళికకు వీరి కుటుంబంతో ఈమె భర్తతో తప్ప ఎవరితోనూ సంబంధం లేదు. నేను ముందుగానే వివరించినట్లుగా విడిపోయిన ఈ భార్యాభర్తల మధ్యకి ప్రవళిక వచ్చింది. అది నచ్చక కక్ష పెంచుకొని ఈ జానకి ఆవిడ్ని చంపింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది యువర్ ఆనర్. కానీ ఇప్పుడు భర్తని తన వైపుకు తిప్పుకొని తనకి అనుకూలంగా చెప్పించుకుని తన కుటుంబ సభ్యులతో ఓ కొత్త కథను చెప్పించుకుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది యువర్ ఆనర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.